వెల్కమ్ టు పురా లోకల్. నేను ప్రియాంక. కాంగ్రెస్ లో చేరిన కేకేకి ఏ పదవి దక్కనుంది? రాష్ట్ర నాయకత్వం ఏ ఆలోచన చేస్తోంది? మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించనున్నారా లేక కేబినెట్ ర్యాంకు హోదా ఇవ్వనున్నారా? అసలు తెలంగాణ పొలిటికల్ చాణక్యుడిగా పేరొందిన కేకే ఏం కోరుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో చేరగానే ఎంపీ పదవికి రాజీనామా చేశారు సీనియర్ నేత కేకే. ఈ మేరకు రిజైన్ లెటర్ను రాజ్యసభ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్కు అందించారు. కేకే ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఇక కేకేకు కాంగ్రెస్ సముచిత గౌరవాన్ని ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ రాజీనామా నిర్ణయం వెనుక కేశవరావు అభిప్రాయం, దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం కారణమన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడైన కేశవరావును తెలంగాణ ప్రభుత్వంలో కేబినెట్ ర్యాంకుతో కూడిన ప్రత్యేక సలహాదారుగా నియమించాలని అనుకుంటున్నట్లు రేవంత్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి ఏది మంచో ఆయనే నిర్ణయం తీసుకుంటారని, ఆయన సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందన్నారు. కాగా బీఆర్ఎస్లో కీలక హోదాల్లో పనిచేసిన కేకేకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పోస్టు ఇస్తుందోనని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. తాజాగా ఈ ఉత్కంఠకు సీఎం రేవంత్ రెడ్డి తెరదించారు. కేకేకు కేబినెట్ ర్యాంకుతో కూడిన ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వాలనుకుంటున్నామని చెప్పడంతో కేకే పోస్టింగ్ ఎపిసోడ్కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది.